ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే మా జనసేన పవన్ కళ్యాణ్ అనే పార్టీ వీర మహిళలకు, జనసేన సైనికులకు, ముఖ్యంగా యువతకి అందరికీ నా అభివందనలు. మన గుర్తు గాజు గ్లాసు, మన గుర్తు కమలం పువ్వు, మన గుర్తు సైకిల్. మిమ్మల్ని కాపాడుకోవడానికి, ఈ భూమండలాన్ని కాపాడడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురైతే అవతారం ఎత్తి ఈ భూమిని అంతటినీ కొన్ని యుగాల నుంచి కాపాడుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి మిమ్మల్ని, మీ భవిష్యత్తుల్ని, ఆడపిల్లల భవిష్యత్తుల్ని, మన కుర్ర యువత భవిష్యత్తుల్ని కాపాడడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ముగ్గురు దేవుళ్ళు మీకోసం, అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, ముగ్గురు దేవుళ్ళు మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు. ఇంత అదృష్టాన్ని ఏం పాప కోల్పోకూడదు, కాపాడుకోవాలి ఆ దేవుల్ని. ఆ దేవునికి ఘనస్వాగతం పలకాలి, వాళ్ళకి హారతలు ఇవ్వాలి, వాళ్ళకి కర్పూరతారతలు ఇవ్వాలి, వాళ్ళ దీవెనలు మనం తీసుకోవాలి. మీకేం కావాలో, ఏం కోరుకుంటారో మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత ముగ్గురు నాయకులది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ అన్ని గారి నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ అన్ని గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై టీడీపీ, జై టీడీపీ, జై జనసేన. పవన్ కళ్యాణ్ అన్ని కోసం ఆయన అభిమానిగా, ఆయన భక్తుడుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అన్నయ్య గురించి, అన్నయ్యని ఒక శతాబ్దం నుంచి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఏడి పెట్టి, ఆయన్ని ఎంతో బాధలకు గురి చేసినా మనిషి ఎక్కడా కుంగిపోకంట అలాగే నిలబడి మన కోసం, మన అక్క చెల్లెల కోసం, మన యువత భవిష్యత్తు కోసం అన్నయ్య ఇప్పటికి అలాగే నిలబడి ఉన్నాడు. నాకు పవన్ కళ్యాణ్ గురించి నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తానమ్మా. కడుపుల నుంచి తీసి కూడా ఆ పక్క రోడ్డుకి పెట్టే గుణం అన్నది. ఏది దాచుకోడమ్మా, ఏది పక్కన పెట్టుకోడమ్మా, ఏది మిగిల్చుకోడమ్మా. సంపాదించిందంతా నా తమ్ముళ్ళకు, నా అక్క చెల్లెలకు, నా ఆడపడుచులు కానీ అలాగా సంకల్పించుకొని బతుకుతున్నాడమ్మా. మరి అలాంటి అన్నీని, అలాంటి తమ్ముడిని, అలాంటి బిడ్డని మరి మనమే కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కాపాడుకోకపోతే అలాంటి బిడ్డ మళ్ళీ మనకు దొరకడమ్మా. ఎందుకంటే మనకి ఒక తల్లి ఉన్నట్టుగా ఆయనకి ఒక తల్లి ఉంది అంజనమ్మ. ముగ్గురు మహానుభావుల కన్నా మహా తల్లి, ఆవిడ జన్మ సార్థకం. అలాంటి కడుపులో పుట్టిన మనకు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎంత మంచి మనిషో, ఆయన మనసు ఎంత గొప్పదో దగ్గరుండి నేను చూశాను. అన్న ఏది సంపాదించి పారిపోడు, ఎక్కడికి పట్టుకొని పారిపోడు. ఎందుకంటే ప్రపంచంలో ఏ సినిమా యాక్టర్కి లేని అభిమానులు ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నారు. ప్రపంచంలో ఏ స్టార్కి లేని అభిమానం